ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే రైస్ ఇంకా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కాకరకాయలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లి. కాకరకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అనేది సరిగా చేయకపోతే టేస్ట్ బాగుండదు. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే గిన్నెలో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనము కాకరకాయ లోపల గింజల్ని తీసాము కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బెల్లము వేసి బాగా ఫ్రై అయ్యాక ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిలో కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, మనము ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందాక మనము స్టఫ్ చేసుకున్నాక మిగిలిపోయిన పేస్ట్ని అంతా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని పేస్ట్ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. ఈ కాకరకాయ ఫ్రైని మనము ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. సో వీక్లీ వన్స్ అయినా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.